ఇప్పుడు మాధవరెడ్డి గారు చూస్తున్నాము సైబర్ నేరాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ చూసుకుంటే ఇమ్మడి రవికి సంబంధించిన అంశమే చూద్దాము. అంటే సైబర్ నేరానికి పాల్పడ్డాడు, భారీ స్థాయిలో పాల్పడ్డాడు. దీనికి కారణం ఏంటి అసలు ముఖ్యంగా? సో మీరు అన్నట్లు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎంత జరుగుతున్నాయంటే గత పార్లమెంటు సమావేశంలో హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా తెలియపరుస్తూ భారత ప్రజలు 22,845 కోట్లు పోగొట్టుకున్నట్లు ఆయన స్వయంగా పార్లమెంటు సాక్షిగా అధికారికంగా చెప్పారు. సో ఈ సైబర్ నేరాల్లో డబ్బులే కాదు, ప్రాణాలు మానాలు కూడా వెళ్ళిపోతున్నాయి అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఐబొమ్మ రవి మీరు చెప్తున్న ఏదైతే ఉందో అది సముద్రంలో నీటి బొట్టు అంతే. సో మేబీ ఒక రంగం వాళ్ళు మాత్రం దానికి ఇబ్బంది పడి ఉండొచ్చు. సో ఏదైతే ఉందో అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఏందనేది విషయం తెలుస్తుంది. అయితే మాధవరెడ్డి గారు చూసుకుంటే పైరసీ అనేది అంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించింది. వాళ్ళు సఫర్ అవుతున్నారు. కష్టపడి తీసుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా విడుదలైపోయి ఐబొమ్మలో ప్లే అవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో అంత కాన్సన్ట్రేషన్ యువత వీటిపైన పెడుతుంది. వాటికి సంబంధించి అసలు టెక్నాలజీ ఎలా ఉంటుందని అనుకోవాలండి అసలు. అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మాట్లాడితే. సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐబొమ్మ ఎవరైతే రవి ఈ సినిమాలు తన ఛానల్లో కానీ తన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు లేకపోతే వెబ్సైట్ ద్వారా కానీ ఆయన ఒక పర్టికులర్ ప్లేస్లో రికార్డ్ చేయించడం కావచ్చు లేకపోతే హ్యాక్ చేయడం కావచ్చు. కమింగ్ టు హ్యాకింగ్ వరకు వచ్చేళ్ళకి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా తీసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఏదేదో కోడెడ్ కీవర్డ్ ఉంటుందంట. ఆ కీవర్డ్ను కూడా హ్యాక్ చేసి అతను మొత్తం సినిమా అంతా డౌన్లోడ్ చేసి అక్కడ పెడుతున్నాడు. సో బెస్ట్ ఏంటంటే అది సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కిందనే కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. సో అతను హ్యాక్ చేస్తున్నాడు, టాలెంటెడ్ క్యాండిడేట్, నో ప్రాబ్లం. బట్ ఈ సోకాల్డ్ ఎవరైతే ఫిల్మ్ డాటా ఏదైతే థియేటర్స్కు వెళ్తుంటుంది కదా కోడెడ్ వర్డ్ కింద. సో నేను ఏం చెప్తానంటే ముఖ్యంగా సోకాల్డ్ వెబ్సైట్లు ఎక్స్పర్ట్ చేత కావాల్సింటే నేను సహాయ సహకారాలు అందిస్తాను. నా దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఆ వెబ్సైట్లు హౌ మచ్ సెక్యూర్, ఎంత సెక్యూర్గా ఉంటాయి, డాటా ఎంత సెక్యూర్ ఉంటాయి, సో ఆ సెక్యూరిటీ డాటా ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే ఆ హ్యాకింగ్ పార్ట్ తగ్గించవచ్చు. కమింగ్ టు ఫిలింలో రికార్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఫిలిం ఏదైతే థియేటర్స్ యాజమాన్యం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే అది తగ్గించవచ్చు. సో ఏదేమైనా కానీ ఐబొమ్మ రవి చేసినది ఖచ్చితంగా క్రైమ్ కిందకి వస్తుంది. ఈ ఇండియన్ ఏదైతే భారత చట్టాల ప్రకారం ఏదైతే చర్య తీసుకోవాలనుకున్నారో పోలీసు వాళ్ళు ఆ చర్య తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం అన్నట్టు.